76 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం కూడా దళితులను అడుగడుగునా అణచివేయడం జరుగుతుందని జిల్లా నాయకులు రాజపల్లి భద్రయ్య ఆరోపించారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి 10, 11, 12 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించతలబెట్టిన రాష్ట్ర స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా నాయకులు రాజపల్లి భద్రయ్య పిలుపునిచ్చారు. దళితుల హక్కులను సాధించుకునే దిశగా అందరూ ఏకమై రాష్ట్ర స్థాయి సమావేశంలో విజయవంతంగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ల శంకరయ్య, చిలువేరు ఉదయకర్, అమృత, రాధా తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు ఈ నెల 10, 11, 12 తారీఖున వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో సిరిసిల్ల జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. దానికి భూపాల్పల్లి జయశంకర్ జిల్లా కమిటీ తరపున మరి జిల్లా తరపున అందరూ కూడా దళితులు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి దళితుల పైన ఈరోజు దాడులు చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. వాటిని మేము దళిత సంఘం తరపున మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న కాక మొన్న చూస్తే ఒక దళితుడు బైక్ పైన పోతూ ఉంటే మా ముందు మరి మా అగ్రకులం ముందు బండి నడుపుకుంటూ పోతామని 2 చేతులు కూడా తీసేయడం జరిగింది. దాన్ని మేము దళిత సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో మరి దళితులకు వచ్చినటువంటి సబ్ ప్లాన్ కూడా వెంటనే విడుదల చేయాలి. తర్వాత దళితులందరికీ కూడా మరి అర్హులందరూ కూడా రేషన్స్ కార్డు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ కూడా మరి విడుదల చేయాలని మరి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానివ్వండి, మరి దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా అన్నారు. మరి అవి కూడా అందరికి కూడా 3 ఎకరాల ల్యాండ్ కూడా ఇప్పియాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఫీజు ఎస్సీ ఎస్టీ వారికి ఫీజులు కూడా రిమెంబర్స్ ఫీజు కూడా మరి ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో దళితులు భూమి లేని పేదల వాళ్ళు 48% మరి దళితులే ఉన్నారు. 100కు 48% భూమి లేని వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు కూడా తగినంత భూమి ఇచ్చి దళితుల వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.